తీసుకున్నానని చెప్పుంటే నిజంగా ఇటువంటి కామెంట్స్ వచ్చాయి కాదు, ఇటువంటి వ్యతిరేకత వ్యక్తమయ్యేది కాదు. అంటే హిట్లర్ ని నేను ఇన్స్పైర్ గా తీసుకున్నానన్న తర్వాతే అందరికీ ఇది ఒక హాట్ టాపిక్ కావచ్చు, లేదంటే చర్చనీయాంశంగా హైడ్రా విషయంలో కామెంట్ చేస్తే సీఎం గారు ఆ మాట అన్నారు. ఆ మేడం చెప్తా ఉన్నారు ఆయన అభివృద్ధి ప్రదాత అని. ఆ రోజు కనీసం వాళ్ళ ఎమ్మెల్యేలకే టైం ఇవ్వలేదండి 10 సంవత్సరాల కాలంలో. వాళ్ళ ముఖ్యమంత్రి అయిన వాడు వచ్చి సభలో కూర్చుంటాడా, ఫామ్ హౌస్ లో పండుకుంటాడా అండి? ఏం చెప్పిండు? ఫస్ట్ టైం వచ్చినప్పుడు నా మీద వచ్చిన, రెండోసారి మళ్ళీ అధికారంలో రావాలంటే నా బొమ్మ పెట్టుకుంటేనే ఎవరైనా నాకు ఓట్లు ఇస్తారు. క్లారిటీ లేదండి, స్పష్టత లేదు. సిగ్నల్ కదా, ఎందుకు మాట్లాడతలేరు దానికి? ఈ రోజు మరి 10 ఏళ్ళు మీరు అన్నారండి, 10 ఏళ్ళు 2 సార్లు మేము ఎన్నికైనప్పుడు మీకు బుద్ధి చెప్పలే? ప్రజాస్వామ్యంలో శాశ్వతమా? అప్పులు కట్టలేక వడ్డీలు కట్టలేకపోతుందండి మా గవర్నమెంట్. అబద్ధపు ప్రచారాలు తప్ప ఒక్కటన్నా వాస్తవం ఉన్నదా రేణుక గారు? కాదండి మేడం, రండి మీరు పేపర్లు తీసుకొని వస్తాం. మీరు చేసిన హాయంలో అవును, అసెంబ్లీలో శ్వేతపత్రాలు అయిపోయినాయి, పార్లమెంట్ లో లెక్కలు అయిపోయినాయి, మళ్ళీ కొత్తగా మొదలు పెడతారు ఏందండి? 2.5 సంవత్సరాల్లో 4 లక్షల కోట్ల అప్పు తెచ్చి ఏం చేసినో చెప్పండి. మేము ఒక రైతుల ఖాతాలో 74,000 కోట్లు జమ చేసినాం. కాళేశ్వరానికి 94,000 కోట్లు ఖర్చు పెట్టినాం. చెరువుల పూడిక తీసినాం. ప్రజలకు 200 ఉన్నటువంటి పెన్షన్ ను 2,000 చేసినాం. ఒంటరి మహిళలను గుర్తించినాం, బీడీ కార్మికులను గుర్తించినాం, గౌడన్నలను గుర్తించినాం, నేతన్నలను గుర్తించినాం, వృత్తి పనులు మరి ముదిరాజులను గుర్తించినాం, కుర్మలను గుర్తించినాం, దళితులను గుర్తించినాం, బీసీలను గుర్తించినాం. మీరేం చేసిందండి? ఆడలేక మధ్యలో పండుగ చేసిండు మా సీఎం అని చెప్తున్నావు కదా. ఆయన కొన్ని 80,000 బుక్స్ చదివి ఆయన ఫామ్ హౌస్ కాడ వ్యవసాయం చేస్తే వ్యవసాయం చేస్తున్నారండి. ఆయన వ్యవసాయం చేస్తున్నారు. వ్యవసాయాన్ని అవమానిస్తారా మీరు? అవమానిస్తారా మీరు? ఆయన ఏ విధంగా అయితే వ్యవసాయం చేస్తున్నారు, రైతులకు కూడా అదే విధంగా ట్రైనింగ్ ఇప్పిస్తే వాళ్ళు కూడా బతుకులు బాగుపడు కదా. మీరు అధికారంలో ఉన్నారు కదా, అదేదో మీరే చేయొచ్చు కదా. రేణుక గారు అంత ధాన్యం తెలంగాణను తీర్చిదిద్దినాము, ఇండియాగా తెలంగాణను తీర్చిదిద్దినాము. కేంద్రంలో ఉన్న బీజేపీ కానీ ఆ స్థాయి పంట పండించగలుగుతున్నాం. ఆ స్థాయి పంట పండించమన్నాం. సుమిత్ర గారు 1 మినిట్ రేణుక గారిని కంప్లీట్ చేయనిద్దాం. రేణుక గారు రమ్మనండి. రేణుక గారు మా సీఎం గారు సమాధానం చెప్తారు, మా మినిస్టర్లు సమాధానం చెప్తారు. ఇప్పటి కూడా పదవి పోయినాక కూడా ఎన్నిసార్లు వచ్చిందండి అసెంబ్లీకి 2.5 సంవత్సరాల? దాని గురించి చెప్పరు. అసెంబ్లీ ఏం చర్చ జరుగుతుందండి? బట్టలు ఇప్పి చురికిచ్చి కొడతారు. మహిళా జర్నలిస్టులు బట్టలు ఇప్పి చురికిచ్చి కొడతారు. సినిమా యాక్టర్ల గురించి చర్చ చేస్తారు, మాట్లాడతారు. అదొక అసెంబ్లీ ఏమన్నా 2.5 సంవత్సరాలలో ప్రజలకు ఉపయోగపడే ఒక్క చర్చ జరిగిందా? ఒక్క చర్చ జరిగిందా? టైం పాస్ ముచ్చట్లు, పొద్దుని ముచ్చట్లు, ప్రతిపక్షం మీద ముచ్చట్లు తప్ప ప్రజలకు ఏం చేద్దామనే చర్చ అసెంబ్లీలో జరిగిందా? చేస్తే మన బట్టి గారు మాట్లాడుతుంటే మీ హాయంలా సస్పెండ్ చేస్తే బట్టి గారిని మన వెంకటరెడ్డి గారిని, మన సంపత్ గారిని అన్యాయంగా సస్పెండ్ చేసి వాళ్ళని బయటకు పంపిస్తే మేము గాంధీ భవన్ ముందే నిరాహార దీక్ష చేసినాం మీ మీద. అన్యాయంగా మాట్లాడి సస్పెండ్ చేయలేరా? సస్పెండ్ చేయలేరా? మీరేం మాట్లాడతారండి? మేడం మీరేం చేసారో మీకు కనబడతలేదు. ఇవాళ మీరు అధికారం పోయిందని ఫస్ట్రేషన్ లో ఏం మాట్లాడుతున్నారో అర్థమైంది. మీరేడున్నారండి? దేశంలో మీరే స్థాయిలో ఉన్నారండి. 10 సంవత్సరాలు మీరేడున్నారు? ఎప్పుడు రావన్నా? ఎప్పుడు 10 సంవత్సరాలు మీరెక్కడున్నారు? 2 సార్లు గర్వంగా చెప్తాం, 2 సార్లు మేము పాలించాం. 2వసారి రాష్ట్రంలో రాజకీయాలు తప్పుకుంటానండి. అసమర్థత, ప్రజా వ్యతిరేకత. నేను హిట్లర్ అని చెప్పి ఇల్లు గురిస్తా, విధ్వంసం చేస్తా, నాకు ఆదర్శం
అని ప్రజల ప్రాణాలతో చెలగాట మాడతా, ప్రజలకు నిలువ నీడ లేకుండా చేస్తా, హిట్లర్ నాకు ఆదరిస్తాం, నేను హిట్లర్ అని చెప్పినటువంటి నియంత రేవంత్ రెడ్డి కాంగ్రెస్ మళ్ళీ గెలిపిస్తారండి. బుద్ధి జ్ఞానం ఉన్నటువంటి ఓటర్ ఎవరన్నా సుమిత్ర గారు లేదా మా బీపు కాదు కదా, మీ ముఖమే మీరు చెప్పుకోలేకపోతున్నారు. రేవంత్ రెడ్డి ఏం వ్యాఖ్యలు చేస్తున్నారో సుమిత్ర గారు ఒక్క నిమిషం. ఎంత నష్టం చేస్తున్నారో ఇప్పుడు కాంగ్రెస్ రాహుల్ గాంధీ గారు విఫలం చెందిండ్రు, సోనియా గాంధీ గారు విఫలం చెందిండ్రు, సుమిత్ర గారు పెట్టే పరిస్థితి లేదు. ముఖ్యమంత్రి ఏం మాట్లాడుతున్నారు? కాంగ్రెస్ ఎంత నష్టము, రాహుల్ గాంధీ నిన్న గెలిపేయడం ఏంటండి? సుమిత్ర గారు మనతో మాట్లాడడానికి వేరే గెస్ట్ కూడా ఉన్నారండి. రేణుకా గారు ఒక్క నిమిషం. రేణుకా గారు రేణుకా గారు 1 minute అండి, 1 minute. స్వాతి గారు కూడా మాట్లాడతారు. స్వాతి గారు రెండు పార్టీల ఒక వాదాన్ని మనం వింటూనే ఉన్నాము. అసలు దీంట్లో ఏదన్నా 1% అన్న తెలంగాణ ప్రజలకు ఉపయోగం ఉందా? అంటే వాళ్ళ కార్యకర్తలను కూడా పార్టీ వాళ్ళు ఎలా ట్రైన్ చేస్తున్నారు అనేది ఇక్కడ అర్థం అవుతుంది. ఇక్కడ సుమిత్ర గారు ఒక నిమిషం సుమిత్ర గారు మీరు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడలేదు. నేను మాట్లాడలేదు. సమాధానం వినే ఓపిక ఉండాలి. ఒక్క నిమిషం సమాధానం వినే ఒక్క నిమిషం సమాధానం సమాధానం వినే ఓపిక ఉండాలి. ఒక్క నిమిషం సుమిత్ర గారు ఒక్క నిమిషం వినండి వినండమ్మా. సుమిత్ర గారు ఒక్క నిమిషం తల్లి. ఇద్దరు ఒక్క నిమిషం ఆగితే మీరు అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పాలా వద్దా? 9.5 సంవత్సరాలు చేసి సుమిత్ర గారు నా సమాధానం రాష్ట్రాన్ని, కొత్త రాష్ట్రాన్ని మీ ప్రశ్నకే నేను ఆన్సర్ చెప్తున్నా. సుమిత్ర గారు ఒక్క నిమిషం. సుమిత్ర గారి ప్రశ్నకే నేను ఆన్సర్ చెప్పబోతున్నా. రేణుక గారు ఒక్క నిమిషం. నన్ను సుమిత్ర గారి ప్రశ్నకి ఆన్సర్ చెప్పనివ్వండి. రేణుక గారు మీరు